కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పీఠం పైన జెండా ఎగరేయడం ఖాయం. అయితే నంబర్స్ విషయంలో చిన్న చిన్న సర్దుబాట్లు జరిగేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఖచ్చితంగా బీజేపీ సీఎం ఎవరు అనేటువంటి చర్చకి ఇప్పుడు ఈ ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నాంది పలుకుతున్నటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా సీఎం క్యాండిడేట్ని ముందుగా అనౌన్స్ చేయవు కాబట్టి ఇప్పుడు ఒక సస్పెన్స్ వాతావరణం నెలకొని ఉంది. బీజేపీలో ఎవరికి అవకాశం దక్కుతుంది ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తంగా ఢిల్లీ ఎన్నికల్ని లీడ్ చేసినటువంటి దళపతులు బీజేపీ వైపు నుంచి చూస్తే కనుక వీరేంద్ర సచ్దేవ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా వ్యవహరించారు. అలానే అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వైపు నుంచి పార్టీని లీడ్ చేసినటువంటి నాయకులు. మరోవైపు దేవేంద్ర యాదవ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన తమ పార్టీని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వీళ్ళిద్దరిలో అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారు, ఓడిపోయారు, అందరికీ తెలిసిన విషయమే. అలానే దేవేంద్ర యాదవ్ కూడా పోటీ చేశారు, ఓడిపోయారు. ఇక్కడ ఎన్డీఏ పక్షాన్ని లీడ్ చేసినటువంటి వీరేంద్ర సచ్దేవ మాత్రం ఎన్నికల బరిలో నిలవలేదు, ఆయన పోటీ చేయలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థి రేస్లో మళ్ళీ వీరేంద్ర సచ్దేవ ఉంటారా అంటే ఇది సందేహాస్పదమైనటువంటి అంశంగానే మిగిలిపోతుంది. మొత్తంగా రిజల్ట్స్ చూసినప్పుడు మనకి ఈక్వేషన్స్లో భారతీయ జనతా పార్టీ 48 సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ 48 సీట్లలో సీఎం అభ్యర్థులుగా రేసులో ఉన్న వాళ్ళు ఎవరు అనేటువంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది. ఆ చర్చలో భాగంగా అసలు రేసులో ఉండి ఓడిపోయిన వాళ్ళ గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్లో ముఖ్యంగా ఎక్కువగా వినిపించినటువంటి పేరు మరోవైపు నుంచి చూస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీ సీఎం ఫేస్ అంటూ వ్యాఖ్యానాలు చేసింది రమేష్ బిదూరి. బహుశా ఈయన అతీషిని కనుక ఓడించి ఉంటే ఈయన రేస్లో చాలా బలమైనటువంటి అభ్యర్థిగా నిలబడి ఉండేవాళ్ళు. కానీ 3521 ఓట్ల తేడాతో అతీషి చేతిలో ఓడిపోయారు. కాబట్టి కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రమేష్ బిదూరి పేరుని కూడా పక్కన పెట్టేయచ్చు. పోటీలో లేనటువంటి వ్యక్తుల్ని ఎలా అయితే పక్కకు తప్పించారో ఓడిపోయిన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు అసెంబ్లీ నుంచి ఎలక్ట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ అసెంబ్లీ మాత్రమే ఉంటుంది, శాసన మండలి లేదు. కాబట్టి కౌన్సిల్ నుంచి రిప్రజెంటేషన్ ఆశించడం కూడా అవకాశం లేదు. సో ఇక్కడ ఇద్దరు కంటెండర్స్ ఈ విధంగానే మిస్ప్లేస్ అయ్యారు. ఇక మూడవ వ్యక్తి చూస్తే కనుక దుష్యంత్ గౌతమ్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత కరోల్బాగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ 7430 ఓట్ల తేడాతో విశేష్ రవి చేతిలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈయన కూడా సీఎం రేస్ అనేటువంటి బరి నుంచి పక్కకు తప్పుకున్నట్టుగానే మనం చూడాలి. సో ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా పక్కకు జరిగిపోయారు. అయితే నెక్స్ట్ రేస్లో మిగిలిన వాళ్ళు ఎవరు అనేటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతోంది. భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచినటువంటి నాయకుల్లో 2-3 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో సీనియారిటీ ప్రకారం చూస్తే కనుక రాజౌరి గార్డెన్ నుంచి గెలుపొందినటువంటి మంజిందర్ సింగ్ సిర్సా, ఈయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీకి సంబంధించి. రాబోయేటువంటి రోజుల్లో రాజౌరి గార్డెన్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేశారు. 18,190 ఓట్ల మెజారిటీతో మంజిందర్ సింగ్ సిర్సా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి ధన్వతి చందేలా పైన విజయ్ బావుటాన్ని ఎగరేశారు. అలానే పార్టీలో కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. గతంలో కూడా గత 2 శాసనసభకు సంబంధించి 2015 నుంచి కూడా కీలకమైన పాత్రధారిగా ఈయన్ని మనం చూడాల్సి ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఢిల్లీ నియోజకవర్గానికి సంబంధించి. సో ఒక పోటీదారుకి సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అనేటువంటి ఈక్వేషన్లో చూసినప్పుడు మంజిందర్ సింగ్ సిర్సాని కనుక ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెడితే మరొక ఏడాదిన్నరలో జరగబోయేటువంటి పంజాబ్ ఎన్నికలపైన కూడా గురి పెట్టవచ్చు అనేటువంటి సంకేతాలు భారతీయ జనతా పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చల్లో వస్తున్నటువంటి అంశం. అయితే ఎంతవరకు మంజిందర్ సింగ్ని బెస్ట్ ఆప్షన్గా తీసుకుంటారనేది వేచి చూడాలి. ఇక ఈ రేస్లో ఉన్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి హరీష్ ఖురానా కూడా గతంలో మదన్ లాల్ ఖురానా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి నాయకుడు, కేంద్ర రాజకీయాల్లో కూడా చక్రం తిప్పినటువంటి నాయకుడు, అలానే ఢిల్లీ సీఎంగా కూడా చేసినటువంటి వ్యక్తి. ఇన్ఫ్యాక్ట్ భారతీయ జనతా పార్టీ మొదటిసారి ఢిల్లీ పీఠం పైన కూర్చోబెట్టినటువంటి ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానా, ఆయన కుమారుడే హరీష్ ఖురానా. ఈయన ప్రస్తుతం మోతీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మోతీనగర్ నియోజకవర్గంలో 11,657 ఓట్ల మెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి శివచరణ్ గోయల్ పైన గెలుపొందారు హరీష్ ఖురానా పేరు కూడా చర్చలో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సీఎం రేస్లో ఆయన కూడా ఉంటారు అనేటువంటి వాదన వినిపిస్తుంది. ఇంకా మరొక కీలకమైనటువంటి నాయకుడు ఈ విషయంలో ఎక్కువ మంది చాయిస్గా ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి, జైంట్ కిల్లర్ అని చెప్తున్నటువంటి వ్యక్తి, న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ పైన గెలుపొందినటువంటి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ 4,089 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. కానీ
జైంట్ కిల్లర్ అరవింద్ కేజ్రీవాల్ని గత 12 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు దాగించి 3 టర్ముల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. అతన్ని నేరుగా డైరెక్ట్ ఫైట్లో ఓడించినటువంటి నాయకుడిగా పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మని భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా కితాబిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే భారతీయ జనతా పార్టీ 2వ సీఎంగా ఢిల్లీ పీఠం పైన కూర్చోబెట్టినటువంటి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే ఈ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ. సో ఈయనకి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఢిల్లీలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి, ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడు, ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి ఇమేజ్ ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అధిష్టానం పర్వేష్కి ఒక అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది అనేటువంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఢిల్లీలో చక్రం తిప్పినటువంటి నాయకులు, బలమైనటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు లేరు కాబట్టి కొంతమంది నాయకులు, ముఖ్యంగా స్మృతి ఇరానీ లాంటి నాయకులు, గతంలో డాక్టర్ హర్షవర్ధన్ లాంటి వాళ్ళు ఎంపీలుగా ఉన్నవాళ్ళు, వీళ్ళలో ఎవరైనా ఒక ఆప్షన్గా తీసుకోవడానికి అవకాశం ఉందా అనేటువంటి చర్చలు కూడా భారతీయ జనతా పార్టీలో జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి నేరుగా గత 10 ఏళ్లలో అరవింద్ కేజ్రీవాల్ పార్టీతో, ఆమ్ ఆద్మీ పార్టీతో నేరుగా తలపడి పోటాపోటీగా నిలబడినటువంటి నాయకులకే పగ్గాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో పర్వేష్ నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు అనేది భారతీయ జనతా పార్టీ నాయకులే చెబుతున్నటువంటి మాట. గెలుపు బావుట ఎగరేసిన వెంటనే ఆయన అమిత్ షా నివాసానికి వెళ్ళి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నటువంటి పరిస్థితి. అలానే ఆయన ఇది ఒక క్యాజువల్ మీట్ అనేటువంటి మాట మాత్రమే చెప్పారు. ఇది భారతీయ జనతా పార్టీ విజయం, నరేంద్ర మోడీ విజయం అనేటువంటి ప్రకటన చేశారు. సో 1-2 రోజుల సమయం పట్టొచ్చు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దాదాపు 5-6 రోజులు తర్జన భర్జనలు జరిగినాయి. ఇక్కడ ఏకపక్షమైనటువంటి విజయం కనిపిస్తుంది. మిత్రపక్షాలుగా పోటీ చేసినటువంటి లోక్ జనశక్తి, జేడీయూ ఒక్కొక్క సీట్లో పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితి. అన్ని నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే గెలుపొందారు కాబట్టి అధిష్టానం మాటే శిరోధార్యం అనడానికి అవకాశాలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి విజయం, ఢిల్లీ పీఠం పైన కూర్చున్నా కానీ ఢిల్లీ రాష్ట్ర పీఠం పైన కూర్చోలేని స్థితిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఇది ఒక అరుదైన విజయం కాబట్టి సమర్థమైనటువంటి నాయకుడిని, ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉన్నటువంటి నాయకుడిని అధిష్టానం ఎంచుకునే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.